హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రమ్ సీజన్ 3 పార్ట్ 6. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా అవి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే జిన్ ఇంకా డెబెతా కనిపిస్తారు. డెబెతాకి నైట్ నిద్ర పట్టక లేచి బయటికి చూస్తూ నిన్న టౌన్ లో ఉన్న అందరూ అన్న మాటల్ని గుర్తుకు చేసుకుంటూ తన మీదే తను డౌట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే నిజంగానే తనకి ఒక అవకాశం వచ్చింది నిజమైన ప్రపంచంలోకి వెళ్లి ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి. కానీ తను ఏమీ చేయలేక మళ్ళీ తిరిగి ఇదే ప్లేస్ కి వచ్చేసింది. దాని గురించే తను ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జిన్ కి మెలకు రాగానే తను కూడా డెబెతా దగ్గరికి వస్తాడు. అప్పుడే డెబెతా తన దగ్గర చెప్తూ ఉంటుంది, నేను తప్పు చేశానేమో, ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకుండా మళ్ళీ ఇదే ప్లేస్ కి వచ్చేసాను అంటుంది. నువ్వు అవేం పట్టించుకోకు, ఇక్కడ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుంటే నీకు కూడా పిచ్చి పడుతుంది, అవన్నీ వదిలేసి ప్రశాంతంగా పడుకో అంటాడు. కానీ డెబెతా మాత్రం ఎంత చెప్పినా ఆ విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే తను ఇంకో విషయం కూడా ఆలోచిస్తుంది. జిన్ కూడా వాళ్ళలాగే అడగాలనుకుంటున్నాడు కానీ అడగలేకపోతున్నాడు అనుకుంటుంది. అదే విషయాన్ని జిన్ ని అడుగుతుంది, నువ్వు కూడా వాళ్ళలాగే అనుకుంటున్నావు కదా అని. కానీ జిన్ మాత్రం అలాగే ఏమీ లేదు అంటాడు. అయినా సరే పాప వినకుండా మాటి మాటికి అలాగే అంటూ ఉంటుంది. దాంతో జిన్ కి పిచ్చ కోపం వస్తుంది. నీకు పిచ్చి పట్టింది, నువ్వు ఇక నుంచి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని నేనే చూసుకున్నాను, నీకు మాకంటే వేరే విషయాల మీదనే ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఏదైనా ఆలోచన వస్తే ఇక నుంచి బయటపడడానికి నాతో చెప్పు, మనం అందరం కలిసి మన ఫ్యామిలీ కోసం ఇక్కడ నుంచి బయటపడడానికి దారిని వెతుకుదాం అంటాడు. కానీ డెబెతా మాత్రం తను ప్రమాదం కోసం వెళ్తున్నప్పుడు తన ఫ్యామిలీని ప్రమాదంలో పడేయొద్దు అనుకుంటుంది. అప్పుడే జిన్ ఇంకో విషయం కూడా చెప్తాడు, మన అబ్బాయి థామస్ చనిపోయిన దగ్గర నుంచి నువ్వు ఇలా తయారైపోయావు, నువ్వు అప్పటి నుంచే ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోవడం లేదు అంటాడు. ఆ మాట వినగానే డెబెతాకి ఇంకా కోపం వస్తుంది. థామస్ చనిపోయినప్పుడు నువ్వు మా దగ్గర లేవు, నువ్వు ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్నావు, ఫ్యామిలీని అస్సలు పట్టించుకోవడం లేదు, మాకు నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు పక్కన లేవు అంటుంది. అలా మాట ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీళ్ళ అరుపులు బయట వరకు కూడా వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే బయట నుంచి మాన్స్టర్ అరిచిన సౌండ్ వినపడడంతో వీళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు. కానీ జిన్ మాత్రం డెబెతా మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మార్నింగ్ డెబెతా ఒక్కతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు జూలీ అక్కడికి వస్తుంది. జూలీ డాడీ ఎక్కడ అని అడుగుతుంది. దానికి డెబెతా తను బయటికి వెళ్ళాడు, తిరిగి వస్తాలే, తన గురించి ఏమీ ఆలోచించకు అంటుంది. అప్పుడే జూలీ మళ్ళీ అడుగుతుంది, మీరు రాత్రి ఇద్దరు గొడవ పడ్డారు కదా, మీ అరుపులు మా రూమ్ వరకు వినిపించాయి అంటుంది. కానీ డెబెతా మాత్రం అలాంటిదేం లేదు, బయట నుంచి మాన్స్టర్ అరుపులు అయి ఉంటాయి అంటుంది. ఆ తర్వాత డెబెతా ఈతన్ని తీసుకొని జేడ్ దగ్గరికి వెళ్తుంది. ఆ బాటిల్స్ ఉన్న లెటర్స్ ని చూస్తూ వాటి మిస్టరీని కనిపెట్టాలి అని. కానీ జూలీ మాత్రం వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళదు. తను అందరు అమ్మాయిలాగే టౌన్ లో తిరుగుతూ అందరితో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అలాగే తను స్మోకింగ్ చేయడం కూడా నేర్చుకుంటుంది. తర్వాత ఫాతిమా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఫాతిమా ఆలిస్ కి తన గురించి మొత్తం చెప్పేసి ఉంటుంది. తనకి పాడైపోయిన కూరగాయలు మాత్రమే తినాలనిపిస్తుంది, అలాగే మనిషి రక్తం కూడా తనకి చాలా రుచిగా అనిపిస్తుందని అన్ని విషయాలు చెప్తుంది. ఇప్పుడు ఆలిస్ ఇదంతా వినగానే తను కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు తనకి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటాడు. అందుకే తను వెంటనే ఫాతిమాని తీసుకొని క్రిస్టి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఫాతిమాకి మాత్రం ఇష్టం ఉండదు. తను ఇదంతా మొత్తం సిచ్యువేషన్ ని ఒంటరిగానే ఫేస్ చేయాలి అనుకుంటుంది. అలాగే తను ఎక్కడికన్నా దూరంగా వెళ్లి ఒంటరిగా గడపాలి అనుకుంటుంది. తర్వాత బాయ్డ్ కనిపిస్తాడు. తనకిప్పుడు క్రిస్టి ద్వారా ఒక విషయం తెలుస్తుంది. ఇంతకు ముందు డెబెతా వచ్చిన అంబులెన్స్ లో ఒక మిషన్ ఉంటుంది. దాని సహాయంతో ఫాతిమా కడుపులో ఉన్న బేబీ ఎలా ఉందో టెస్ట్ చేయొచ్చు. ఆ విషయం గురించే బాయ్డ్ ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే బాయ్డ్ వెంటనే కాలనీ హౌస్ దగ్గరికి వస్తాడు, ఈ విషయం ఆలిస్ కి ఫాతిమాకి చెప్పాలని. కానీ బాయ్డ్ ఆ విషయం చెప్పిన తర్వాత కూడా వీళ్ళ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. దాంతో బాయ్డ్ అర్థం చేసుకుంటాడు ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని. అప్పుడే ఆలిస్ వాళ్ళ నాన్న మీద నమ్మకంతో మొత్తం ఫాతిమాకి జరిగిన అన్ని విషయాలని బాయ్డ్ కి చెప్తాడు. అప్పుడు బాయ్డ్ కూడా అర్థం చేసుకొని ఒకసారి ఈ మిషన్ లో టెస్ట్ చేద్దాం, బేబీ హెల్దీగా గ్రో అవుతుందో లేదో ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అంటాడు. కానీ ఫాతిమా మాత్రం అల్ట్రాసౌండ్ మిషన్ తో టెస్ట్ చేయడానికి అస్సలు ఒప్పుకోదు. అయినా సరే ఆలిస్ బతిమలాడంతో ఫాతిమా కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బాయ్డ్ ఆలిస్ ని ఫాతిమాని తీసుకొని క్రిస్టి దగ్గరికి వస్తాడు. ఇక్కడ క్రిస్టి ఆల్రెడీ ఆ మిషన్ ని తీసుకువచ్చి మొత్తం
ఏర్పాటు చేసి ఉంటుంది. అలా కొంతసేపు వీళ్ళు మొత్తం రెడీ చేసుకొని ఫాతిమాపై టెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడే చాలా భయంకరమైన విషయాలు తెలుస్తాయి. అలా టెస్ట్ చేస్తూ క్రిస్టీ ఇంకా మేరియల్ ఇద్దరు ఆశ్చర్యంతో ఉంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు బిడ్డ ఉంది అనుకున్నారు, కానీ ఆ టెస్ట్ మిషన్ లో అక్కడ ఏమీ లేనట్టు కనిపిస్తుంది. అసలు ఫాతిమా కడుపులో బేబీయే లేకపోతే తనకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎందుకు వచ్చాయని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళందరూ అనుకుంటారు ఫాతిమా బిడ్డతో ఫాతిమాతో ఏదో ముందు ముందు చాలా భయంకరమైన విషయాలే జరగబోతున్నాయి అని. దీనంతటికి కంక్లూషన్ ఎక్కడ దొరుకుతుందంటే, ఇంతకు ముందు ఎల్జన్ జూలీ ఇద్దరు ఒక బేస్మెంట్ లోపలికి వెళ్తే తనకి ఒక కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరా ఇంకా వర్క్ అవుతూనే ఉంటుంది. దాంతో ఆ కెమెరా తీసుకొని ఎల్జన్ ఫాతిమా ఫోటోని తీస్తాడు. కానీ ఆ ఫోటోని తీసుకొని చూసి తను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఫాతిమా వెనకే తనకి ఎప్పుడు కనిపించే ఆ మాన్స్టర్ కనిపిస్తుంది. అప్పుడే ఆ గోస్ట్ ఎల్జన్ తో అంటుంది, నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, మీ అందరిని ఈ టౌన్ నుంచి ప్రాణాలతో బయటికి పంపించాలనుకుంటున్నాను అని. కానీ తర్వాత ఏం జరిగింది అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత విక్టర్ కనిపిస్తాడు. తను ఇప్పుడు వాళ్ళ నాన్నని వదిలేసి ఆ కేవ్ లోపలికి వెళ్ళాలి అనుకుంటాడు. అంటే తను ఇంతకు ముందు వెళ్ళాడు కదా, అదే కేవ్ లోకి వెళ్ళాలనుకుంటాడు. ఆ కేవ్ లోకి వెళ్తేనే తనకి జెస్పర్ కనిపిస్తాడు అనుకుంటాడు. అంటే జెస్పర్ అంటే ఆ బొమ్మ. తను ఈ ప్లేస్ నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం దొరుకుతుంది అనుకుంటాడు. ఆ బొమ్మ మాట్లాడుతుంది కాబట్టి అలా విక్టర్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న హెన్రీ కూడా తన వెంట వస్తాను అంటాడు. కానీ విక్టర్ మాత్రం ఒప్పుకోడు. అయినా సరే హెన్రీ తన వెంట వస్తానని చెప్పడంతో వాళ్ళ నాన్నని తీసుకొని ఆ కేవ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు హెన్రీకి చాలా భయం వేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రమాదం ఏదైనా జరుగుతుందేమో అని. అందుకే తను తిరిగి వెళ్ళిపోదామని విక్టర్ తో అంటాడు. అయినా సరే విక్టర్ అస్సలు ఒప్పుకోడు. అలా ఇద్దరు అడవిలో ఉన్న ఆ టన్నల్ లోపలికి వెళ్తారు. అలా లోపలికి చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ బొమ్మ జెస్పర్ కనిపిస్తుంది. ఆ జెస్పర్ విక్టర్ కి అయితే దొరుకుతుంది. కానీ అక్కడే హెన్రీకి తన భార్య మిరండాకి సంబంధించిన స్కార్ప్ కనిపిస్తుంది. దాన్ని చూసి హెన్రీ షాక్ అవుతాడు. అదంతా చూసి హెన్రీ చాలా భయపడతాడు. గట్టిగా అరుస్తాడు. విక్టర్ వెంటనే నోర్ని మూస్తాడు. అయినా సరే ఆలోపే అక్కడ ఉన్న మాన్స్టర్స్ మొత్తం మేల్కుంటాయి. ఆ మాన్స్టర్స్ విక్టర్ వాళ్ళతో అంటాయి, మీరు ఈ ప్లేస్ నుంచి తప్పించుకొని అస్సలు బయటకి వెళ్ళలేరు అని. కానీ విక్టర్ హెన్రీ చాలా తెలివిగా ఆ మాన్స్టర్స్ నుంచి తప్పించుకొని ఆ కేవ్ నుంచి బయటికి వస్తారు. అలా వీళ్ళిద్దరు రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత హెన్రీ ఆలోచిస్తూ విక్టర్ తో అంటాడు, అసలు మీ అమ్మకి సంబంధించిన బట్టలు అక్కడెలా ఉన్నాయి అని. అప్పుడు విక్టర్, ఆ మాన్స్టర్స్ అందరి వస్తువుల్ని జమ చేస్తూ ఉంటాయి అంటాడు. తర్వాత జేడ్ బాయిడ్ తో అంటాడు, అడవిలో ఆ బాటిల్ వేలాడుతున్న ట్రీ ఒక్కటే కాదు ఇంకొకటి కూడా ఉంది అని. తను ఆ బాటిల్ ట్రీని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఉన్న బాటిల్స్ లో ఉన్న మొత్తం లెటర్స్ ని తీసుకొచ్చి ఆ లెటర్స్ ని మొత్తం డీకోడ్ చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తున్నప్పుడు డెబెతా ఈథన్ కూడా తనకి హెల్ప్ చేస్తారు. అప్పుడే డెబెతా జేడ్ తో అంటుంది, నేను మళ్ళీ ఆ చిన్న పిల్లల్ని చూశాను, ఇప్పుడు నేను చాలా భయపడ్డాను అంటుంది. అప్పుడు జేడ్, వాళ్ళు నిన్నేమి చేయరు, నువ్వేం భయపడకు అని ఓదారుస్తాడు. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే డెబెతా జేడ్ కి సంబంధించిన డైరీని చూస్తుంది. అందులో ఒక డ్రాయింగ్ ని తను గమనిస్తుంది. తను వేసిన డ్రాయింగ్ ఏంటంటే, ఇంతకు ముందు తను కేన్ తో పాటు ఫుడ్ ని తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన కొన్ని ఆకారాలని తను డ్రాయింగ్ చేసి ఉంటాడు. వాటిని చూసి డెబెతా షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఇలాంటి ఆకారాన్నే తన చిన్నప్పుడు కలలో చూసి ఉంటుంది. ఈ కలలే చిన్నప్పుడు తనకి మాటి మాటికి వచ్చి భయపెడుతూ ఉండేవి. అంటే ఇప్పుడు ఈ టౌన్ లో ఉన్న వాళ్ళలో డెబెతాకి మాత్రమే చిన్నప్పటి నుంచి ఇలాంటి విషయాలు మొత్తం తెలుసు అన్నమాట. అంటే మిరెండాకి కూడా తెలుసు, కానీ తను ఇప్పుడు బతికుందో లేదో మనకి తెలీదు. ఒకవేళ డెబెతాకి చిన్నప్పుడు వచ్చిన కళ ఇది నిజమైతే తనకి ఇంకా చాలా విషయాలు గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ తనకి ఇలాంటివి మొత్తం చిన్నప్పుడు కనిపించి ఉంటాయి. తర్వాత హాస్పిటల్లో ఉన్న రెండల్ కనిపిస్తాడు. తనకి ఇప్పుడు నార్మల్ అవుతూ ఉంటుంది. అప్పుడే మేరియల్ తన దగ్గరికి వచ్చి, నీకు ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుంది, ఇంకా నువ్వు మొత్తం పూర్తిగా బాగయ్యే వరకు హాస్పిటల్లో మాతో పాటే ఉండాలి అంటుంది. దానికి రెండల్ కూడా ఒప్పుకుంటాడు. కానీ మనోడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు. తర్వాత ఎలా మారతాడో అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి ఈ పార్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.